నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. నిర్మల్ జిల్లా తానూరులో ఘనంగా గ్రామ సభ ముఖ్య అతిథిగా పాల్గొన్న హెచ్ఓ షేక్ జుబేర్. ప్రైవేట్ డాక్టర్స్ వాళ్ళని తీసుకోండి, తర్వాత ఆశా వర్కర్స్ ఉంటారు, తర్వాత మీరు వార్డ్ మెంబర్స్ కానీ సర్పంచ్ గారికి ఎట్లా ఉంటారు, చైర్మన్ మీ రోడ్ లీడ్కి సంబంధించిన వీడీసీకి ఎట్లయితే అధ్యక్షులు ఉంటారో రోడ్ సేఫ్టీ గ్రూప్కి సర్పంచ్ గారు అధ్యక్షులు ఉంటారు. సో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఎవరెవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ యాడ్ చేయండి. ప్రతిసారి ఇప్పుడు ఉద్దేశం ఏమంటే మెయిన్గా రోడ్లలో కానీ ఎక్కడన్నా గుంతలు ఏర్పడ్డాయి అది దృష్టికి తీసుకెళ్ళాలి, సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఆయన ఏదో ఒకటి చేస్తాము. తర్వాత సైన్ బోర్డ్స్ పెట్టడం, బోర్డ్స్ కానీ ఇక్కడ బోర్డ్స్ పెట్టడం రాత్రి, తర్వాత లైట్స్ ఇక్కడ రోడ్ మీద లైట్స్ లేవు రాత్రి ఏర్పాటు చేస్తుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కలిసి కోఆర్డినేటెడ్గా ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలని ఈరోజు ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. సో ఇందులో ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఎట్లయితే విలేజ్ లెవెల్లో విడిసి కమిటీ ఉంటుంది, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఉంటుంది, లేదంటే వేరే సపోజ్ ఒక టెంపుల్కి ఆలయ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఉద్దేశం ఏంటి, దానికి సంబంధించిన డెవలప్మెంట్, దానికి సంబంధించిన ఏదైనా పనులు ఉంటే అవి చేయడం. సో ఈ కమిటీ ఉద్దేశం కూడా అదే. మెయిన్గా ఇందులో రిటైర్డ్ ఎంప్లాయీస్, రిటైర్డ్ టీచర్స్, డాక్టర్స్, తర్వాత ఆశా వర్కర్స్, తర్వాత సర్పంచ్ గారు చైర్మన్ ఉంటారు అందరికీ. సో సూపర్వైజ్ చేయడం, రోడ్లు ఎట్లా ఉన్నాయి, తర్వాత గుంతలు ఎక్కడ ఉన్నాయా, గుంతలు ఉంటాయి పూడ్చి వేయడం, సైన్ బోర్డ్స్ ఎక్కడ అవసరము, సైన్ బోర్డ్స్ అంటే గుర్తులు రాత్రి టైంలో రేడియం. ప్రజల్లో పెరగాల్సిన ట్రాఫిక్ అవగాహన, అరైవ్ అలైవ్ కార్యక్రమంపై విస్తృత ప్రచారం. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలో ఈ రోజు ఒక కీలక అడుగు పడింది. తానూరు పోలీస్ స్టేషన్ గ్రామ పంచాయతీ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో కేవలం చర్చలే కాకుండా ఆచరణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు అధికారులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి షేక్ ముక్తార్ అలీ అందిస్తారు. సో పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కలిసి కోఆర్డినేటెడ్ గా ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలని ఈరోజు ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. సో ఇందులో ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఎట్లయితే విలేజ్ లెవెల్లో విడిసి కమిటీ ఉంటుంది, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఉంటుంది, లేదంటే వేరే సపోజ్ ఒక టెంపుల్కి ఆలయ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఉద్దేశం ఏంటి, దానికి సంబంధించిన డెవలప్మెంట్, దానికి సంబంధించిన ఏదైనా పనులు ఉంటే అవి చేయడం. సో ఈ కమిటీ ఉద్దేశం కూడా అదే. మెయిన్గా ఇందులో రిటైర్డ్ ఎంప్లాయీస్, రిటైర్డ్ టీచర్స్, డాక్టర్స్, తర్వాత ఆశా వర్కర్స్, తర్వాత సర్పంచ్ గారు చైర్మన్ ఉంటారు అందరికీ. సో సూపర్వైజ్ చేయడం, రోడ్లు ఎట్లా ఉన్నాయి, తర్వాత గుంతలు ఎక్కడ ఉన్నాయా, గుంతలు ఉంటాయి పూడ్చి వేయడం, సైన్ బోర్డ్స్ ఎక్కడ అవసరము, సైన్ బోర్డ్స్ అంటే గుర్తులు రాత్రి టైంలో రేడియం. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ పరిధిలోని తానూర్ మండల కేంద్రం ఈ రోజు ఒక చైతన్యవంతమైన వేదికగా మారింది. గ్రామ అభివృద్ధి, ప్రజల భద్రత ప్రధాన ఎజెండాగా తానూరు గ్రామ పంచాయతీలో గ్రామ సభను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తానూరు హెచ్ఓ షేక్ జుబేర్ అరైవ్ అలైవ్ పేరుతో చేపట్టిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంపై ప్రజలకు దిశానిర్దేశం చేశారు. రోడ్లు నిబంధనలు పాటించకపోవడం వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాన్ని నివారించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కేవలం మాటలకే పరిమితం కాకుండా నిరంతరం ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు గ్రామ సర్పంచ్ అధ్యక్షతన ఒక ట్రాఫిక్ భద్రతా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సమాజంపై అవగాహన ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు, వైద్యులు మరియు ఆశా వర్కర్లను సభ్యులుగా చేర్చడం విశేషం. వీరంతా గ్రామంలోని ప్రతి ఇంటికి ట్రాఫిక్ నిబంధనల సందేశాన్ని తీసుకెళ్లామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయాలు ఇవే: గుంతలు పూడ్చివేత, ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రమాదాల నివారణ కోసం తానూరు మండల కేంద్రంలోని ప్రధాన రహదారులపై ఉన్న గుంతలను యుద్ధ ప్రాతిపాదికన మరమ్మతు చేయించారు. నియమాల ఉల్లంఘన వద్ద హెల్మెట్ ధరించడం, అతి వేగాన్ని నియంత్రించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడంపై అవగాహన కల్పించారు. సామాజిక భాగస్వామ్యం, పోలీసులు మరియు ప్రజల మధ్య సమన్వయం పెంచడం ద్వారానే సురక్షిత సమాజాన్ని నిర్మించగలమని ఎన్హెచ్ఓ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తానూరు సర్పంచ్ సుగంధ, ఉప సర్పంచ్ ఫరూక్, ఏఎంసీ డైరెక్టర్ మౌలా, వార్డు సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు తీసుకున్న ఈ చొరవ పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే ప్రాణాలను కాపాడుకోగలమని ఈ సభ ద్వారా మరోసారి చాటి చెప్పారు. కెమెరామెన్ తో కలిసి షేక్ ముక్తార్ అలీ, న్యూస్ 9 టీవీ ప్రతినిధి, ముధోల్ కాన్స్టిట్యున్సీ. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.